ప్రధాని మోదీ మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠత కొనసాగుతోంది. అయితే కీలక శాఖలైన హోంశాఖ, రక్షణ, విదేశాంగ, ఆర్థిక, రోడ్లు, రైల్వే శాఖలు బీజేపీ వద్ద ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలపై కూడా పట్టు వదులుకోకూడదని బీజేపీ భావిస్తోంది. ఇక స్పీకర్ పదవి కూడా బీజేపీ వద్దనే ఉండనున్నట్లు సమాచారం. అయితే డిప్యూటీ స్పీకర్తో పాటు పౌర విమాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, మోదీ మంత్రివర్గంలో ఏ శాఖలు మన ఏపీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? మొత్తంగా ఈరోజు మళ్ళీ చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రేపు జరగబోయే ఈ చర్చల్లో ఫైనల్ కన్క్లూజన్కి వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఖచ్చితంగా స్వామి, రేపు జరగబోయే చర్చల్లో మొత్తానికి మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి అంశమైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మంత్రివర్గ కూర్పు, అదేవిధంగా కూటమి పక్షాలతో అనుసరించాల్సినటువంటి వ్యూహం, కార్యాచరణ పైన బీజేపీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు, అగ్రనేతలంతా కూడా సమావేశమయ్యారు. బీజేపీ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ నేతల కీలక నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు సంబంధించిన మంత్రివర్గంలో వాటా, వీటన్నిటిపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. సో దానికి సంబంధించి కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటా, మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఈ భేటీలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఇతర సీనియర్ నేతలంతా కూడా హాజరయ్యారు. ఇంకా ఈ సమావేశం జరుగుతూనే ఉంది. ఈ సంఘం నుంచి సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ హోస్బోలే ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఆయా అంటే మిత్రపక్షాలకు సంబంధించి ఏ శాఖలను కేటాయించాలన్న దానిపైన ఇప్పటికి కొంత ఒక స్పష్టత వచ్చింది అన్నది కొంతమంది చెప్తున్నటువంటి మాట. అయితే అది ఎంత స్పష్టత వచ్చింది అన్నది ఇంకా తెలియలేదు. కానీ రూమర్స్ మాత్రం వస్తూ ఉన్నాయి. మెయిన్ పార్ట్నర్స్ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు మెయిన్ పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళకు కొన్ని కీలకమైన శాఖలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పోలవరానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు అక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఉంది కాబట్టి కేంద్ర జలశక్తి శాఖ కావాలని కోరుతున్నారు. అదేవిధంగా పోర్టులను అభివృద్ధి చేయడానికి అక్కడ ఉన్నటువంటి కోస్టల్ ఏరియా మొత్తాన్ని, ఏపీలో ఉన్నటువంటి కోస్టల్ తీరాన్ని మొత్తాన్ని డెవలప్ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి పోర్ట్స్, ఆ పోర్ట్స్ శాఖను కూడా అడుగుతున్నారు. మరోపక్క రూరల్ డెవలప్మెంట్, ఎర్రనాయుడు గతంలో చేసినటువంటి ఈ యొక్క రూరల్ డెవలప్మెంట్ శాఖను కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటితో పాటు పౌర విమాన శాఖ, ఉక్కు శాఖ మాత్రం టీడీపీకి ఇవ్వాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ శాఖలు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఈ శాఖలు కూడా కోరుతోంది తెలుగుదేశం. కానీ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను జేడీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పౌర విమాన శాఖ, ఉక్కు శాఖ మాత్రం టీడీపీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. భారీ పరిశ్రమల శాఖ గతంలో కూడా శివసేనకి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ భారీ పరిశ్రమలను శివసేనకే ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. జేడీఎస్ మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కుమారస్వామికి వ్యవసాయ శాఖను కట్టబెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ రాష్ట్ర బీజేపీ వద్దనే టాప్ 4 ఏదైనా హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఈ యొక్క ఆర్థిక, రోడ్లు, రైల్వే శాఖ ఇవన్నీ కూడా బీజేపీ వద్దనే ఉంచుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ మిత్రపక్షాలకు మాత్రం మేజర్ పోర్ట్ఫోలియోస్ మిత్రపక్షాలకు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా కూడా 1, 2 మాత్రమే మేజర్ యొక్క మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా జేడీయూ, టీడీపీకి మాత్రం. మిగతావి మాత్రం చిన్న, అంటే గతంలో కూడా మిత్రపక్షాలకు పెద్ద యొక్క పోస్టులు ఇచ్చింది లేదు. కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ శాఖలకు సంబంధించి మాత్రమే చర్చ జరిగినట్టుగా ఉంది. మరి ఈ రోజు రాత్రికే ఢిల్లీకి వస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఎవరితో చర్చలు జరుపుతారా, లేకపోతే రేపు వీటన్నిటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని చూడాల్సి ఉంటుంది. ఈ రోజు రాత్రికి వచ్చే అవకాశం.